సో ఇప్పుడు ఒక కలర్ఫుల్గా ఒక డెలీజియస్ డ్రింక్ ఇది మన పడేల్ రెస్టారెంట్లో వెల్కమ్ డ్రింక్ మన ఇచ్చి ఉండేము ఏదైతే ఈ మందార కలర్ ఇది రెడ్ కలర్లో ఉన్నాం అదంతా మన తోట హార్ట్ మైండ్ ఎమోషన్స్ ఇదోట కనెక్ట్ అయింది అది అంతా ఫ్లవర్ దాని నుంచి ఈ పుష్పాలంతా దేవుడికి అర్పణించేది కారణం అదిదా సో ఈ తోట ఇది మన ఇట్లా ఏం చేస్తాము మన ఉండు మన సామి పడాల మీద పెడతాము అది ఎట్లా డ్రై అయిపోవు అట్లే వేస్టింగ్ పోయిస్ లేదా అట్లదా ఇది యూస్ అవుతుంది అయితే ఇది మోస్ట్ పవర్ఫుల్ ఫర్ మన బ్లడ్ ప్యూర్ అరగంబుల్ ఎట్లా బ్లడ్ ప్యూరిఫికేషన్ అదే మరి ఈ ఫ్లవర్ ఈ పుష్పం మన తోట బ్లడ్లో ప్యూర్ అయ్యేది మట్టు లేదు బ్లడ్ కౌంటింగ్ ఇంక్రీజ్ అవ్వు ఇది ఎంత తినేది ఇది జ్యూసింగ్ తినప్పుడు అది లేకుండా మనకి ఇమీడియట్గా హిమోగ్లోబిన్ అయ్యా ఇది బ్లడ్ కౌంటింగ్ అంటే హిమోగ్లోబిన్ లెవెల్ కౌంటింగ్ వచ్చి ఇంక్రీజ్ ఓవరికి డౌనింగ్ ఉన్న ఇది రెగ్యులర్గా తింటా లేడీస్కి మన వాళ్ళకి వచ్చి మెన్స్ట్రువల్ ప్రాబ్లం అంతా రెగ్యులర్గా ఇర్రెగ్యులర్గా ఉండేది అదైతే యూట్రస్ రిలేటెడ్ రోగం డిసీజ్ అంతా క్యూర్ అవ్వు రెగ్యులర్గా తినప్పుడు సో ఇది మన ఒక ఎనర్జీ గ్లూకోజ్ తినాము కదా బాడీలో ఎనర్జీ డౌన్ అయితే ఇమీడియట్గా మన చిన్నగా ఉండేటప్పుడు ఏం చెప్తుంటే ఏదో టైర్డ్గా ఉంటే జస్ట్ ఒక నీళ్ళ సక్కర వేతురు ఉప్పు వేతురు మిక్స్ అయితే ఇమీడియట్గా గ్లూకోజ్ అవ్వు న్యాచురల్ గ్లూకోజ్ ఫామ్ అవ్వు అయితే ఈ మెథడ్లో ఒక గ్లూకోజ్ ఇమీడియట్గా న్యాచురల్గా క్రియేట్ కావాలంటే ఒక 4 రుచి కావాలి 4 రుచి ఉండితే అది ఒక గ్లూకోజ్ వాటర్గా అది ఎనర్జెటిక్గా మనం కన్వర్ట్ చేస్తాం ఏమేమిట అందులో తిత్తిప్పుకి హనీ చేస్తాం లేదా తాటి బెల్లం లేదా బెల్లం ఏది కావాలంటే అయితే ఇంత సో ఈ తిత్తిప్పు టేస్ట్కి రుచికి ఇది ఉప్పుకి దీనికి రాక్ సాల్ట్ ఎత్తి ఇంత రెండు ఇదేమో తాటి బెల్లం ఒకటి తాటి బెల్లం పౌడర్ ఇది రాక్ సాల్ట్ మనకి స్పైసీ కారం కావాలి కదా కార దానికి దీని అల్లు ఇదేమి అల్లం ఇందులో కార రుచి ఉంది ఇదే తింత దాని పులుపుకి నిమ్మకాయ సో ఎంతలా ఈ 4 రుచి ఉన్నో అవి నీళ్ళు ఎనర్జీ డ్రింక్గా మారు తీర్థంగా మన డీటాక్స్ డ్రింక్గా మారు ఇప్పుడు ఈ 4 టేస్ట్ని రుచిని చేసి మనం మందార పూలు యాడ్ చేసి ఒక మందార పూల ఒక కలర్ఫుల్గా ఒక టేస్ట్లో ఒక జ్యూస్ చేసేపోయాము ఎట్లా అంటే ఈ ఫస్ట్ ఈ స్టెమ్ తినవాళ్ళ గ్రీన్ కలర్లో ఉంది కదా ఈ స్టెమ్ రిమూవ్ చేసేవాళ్ళ ఈ ఫ్లవర్ మట్టి ఇది తోట పూ తోట పెటల్స్ మట్టు రిమూవ్ చేసినవాళ్ళ ఒక గ్లాస్కి ఒక 2 లేదా 3 పూ ఉంటే చాలు అల్లం లేదా 1 ఇంచ్ స్మాల్ సైజ్గా 1 ఇంచ్ ఇది స్కిన్ని రిమూవ్ చేసేసి ఈ జింజర్లో హిందీ వచ్చి ఇది స్కిన్ వచ్చి పాయిజన్ మన కుకింగ్లో ఎత్తేటప్పుడు ఇది ఎత్తేయడం రిమూవ్ చేసేస్తా యూస్ చేయాల సో స్మాల్ పీస్ అల్లం వేసేతిమి దాన్ని నీళ్ళు పోసే ఈ నిమ్మకాయ జ్యూస్ యాడ్ చేసినప్పుడు అట్లే తోట జ్యూస్ తోట కలరే మారు చూడండి ఏం కలర్లు ఉంటే అట్లే ఏం కలర్లు మారు మందారపు కలర్లే వచ్చేసి ఇప్పుడు ఇందులో తిత్తిప్పుకి తాటి బెల్ల పౌడర్ 1 స్పూన్ తీపి కోసం తాటి బెల్లం లేదా హనీ యాడ్ చేద్దాం హనీ చేసింత 1 పించ్ మట్టు సాల్ట్ అవి గ్లూకోజ్ కావాల్సి అంతదా యాక్టివ్ డ్రింక్ సూపర్ ఉంది ఇందులో మన వచ్చి నో ఆయిల్ నో బాయిల్ మెథడ్లో చేసాము ఇది హాట్గా టీ మారిని చేస్తాం మీరు హెర్బల్ టీ గ్రీన్ టీ వేసారు కదా అదే మరి మందార పూల టీ సింపుల్గా వేస్తాం